మనం ఆగస్టు మంత్ గనక చూసుకుంటే, ఈ మాసం మనకి శ్రావణ మాస భాద్రమతో శ్రావణ మాస అష్టమితో స్టార్ట్ అయిపోయేసి, భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అయిపోతుందనమాట. ఈ యొక్క డేస్ గనక మనం చూసుకుంటే, చాలా ముఖ్యమైన విశిష్టత గల పర్వదినాలు మొత్తం ఈ మధ్యలోనే ఉన్నాయి. ఒకటొచ్చేటప్పటికి మనకి ఆగస్టు 8న వరమహాలక్ష్మి వ్రతం ఉంది. అమ్మవారి యొక్క వరాలు మీరు చక్కగా పొందేసి వృద్ధి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 9వ తారీఖు వచ్చేటప్పటికి 2 పండుగలు ఒకే రోజు ఉన్నాయి. ఒకటొచ్చేటప్పటికి మనకి రాఖీ పండగ రక్షాబంధన్ అని చెప్తారు. రెండోది గాయత్రి మాత జన్మించిన రోజు, ఉపకర్మ చేసుకునే రోజు, జంధ్యాలు మార్చుకునే రోజు. వేద పండితులు గాని, మహర్షులు ఎవరైనా ఉన్నా గాని జంధ్యాలు మార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇందులో మనకి 16వ తారీఖు వచ్చేటప్పటికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది. అశేష దుఃఖ శాంతార్థం. అనేకమైన దుఃఖాలు గనక ఉంటే లక్ష్మీనారాయణం భజే, లక్ష్మీనారాయణ అనేది గనుక ఎవరైతే పూజిస్తారో ఆ దుఃఖాలన్నీ పోతాయి అని చెప్పేసి మనకి నారాయణాష్టకంలో చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ పండుగను కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ కూడా మనం గనుక చెప్పుకుంటే వినాయక చవితి వస్తుంది. అది 27వ తారీఖున. సిద్ధి, బుద్ధి ప్రదాత అని చెప్తారు. అంటే ఏదైనా గనక మనం పని చేయాలంటే మనం తీసుకున్న డెసిషన్ రైట్‌గా ఉండాలి. మనం తలంపునే ఇమ్మీడియేట్‌గా మనం అనుకున్న కార్యం నెరవేరాలి. అనుకున్న కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా దానికి కావాల్సిన సక్సెస్ మనకు కావాలి గనుక మీరు అనుకుంటే, ఖచ్చితంగా అందులోని ఎవరైతే వరమహాలక్ష్మి వ్రతం చేస్తారో వాళ్ళు తప్పకుండా వినాయక చవితి కూడా చేయటం చాలా చాలా ఉత్తమము. ధనం వాళ్ళ దగ్గర స్థిరంగా నిలబడి ఉంటుంది. చూసారు కదా! ఈ యొక్క అన్ని పండుగలు చక్కగా ఆధ్యాత్మికంగా జరుపుకోవాలని, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి మంత్లీ యొక్క ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అందులో ఆగస్టు మంత్ ఫలితాలు ఎలా ఉన్నాయో, ప్రతి ఒక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. తులారాశి యొక్క గనక మనం చూసుకుంటే, ఈ ఆగస్టు మంత్‌లో ఈళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వాళ్ళకి చాలా చక్కగా బాగుందని మనం చెప్పుకోవాలి. అందులో చెప్పుకునే ముందు గనక చూసుకుంటే చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా కూడా మనకి తులారాశిలో ఉంటారు. మన పేరు బలం గనక చూసుకుంటే వీళ్ళకి రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అన్న అక్షరాలు కూడాను మనకి తులారాశిలో ఉంటాయి. గ్రహ స్థితిని బట్టి గనక మనం చూసుకుంటే సూర్యుడు ఆగస్టు 17వ తారీఖున మారుతున్నాడు. బుధుడు కర్కాటక రాశిలోకి 22వ తారీఖు జూలై 22న మారుతూ ఉన్నారు. తర్వాత జూలై 26వ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. ఫైనల్‌గా అండ్ ముఖ్యంగా చెప్పుకుంటే 28వ తారీఖు కుజుడు వచ్చేటప్పటికి కన్య రాశిలో మూవ్ అవుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి గనక మనం చూసుకుంటే మనకి తులారాశి వాళ్ళకి ఎలా ఉందంటే, మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ఒక కాన్సెప్ట్ ప్రకారం గనక చూస్తే మనకి వీళ్ళకి విత్తలాభం, వ్యాధార్థి, శేష సౌఖ్యం, స్త్రీ సుఖాప్తి అని మనకు చెప్తుంటారు. అంటే విత్తలాభం అంటే ఫైనాన్షియల్‌గా గెయిన్ ఉంటుంది. వ్యాధ్యార్థి కొంచెం డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శేష సౌఖ్యం ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. స్త్రీ సుఖాప్తి అని చెప్తారు. అంటే మనకి లేడీస్ ద్వారా ఆదాయం వచ్చే బెనిఫిట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్‌కి అయితే గనక పురుషుల ద్వారా ఆదాయం వచ్చే బెనిఫిట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది మన యొక్క లఘు గోచారము, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనకి 11వ ఇంట్లో సూర్యుడు ఉండటంతో ఇదొక మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు. మీరు చాలా ధైర్యంగా ఉంటారు, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా దిగ్విజయంగా చేసుకొని ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే, అర్ధాచ స్వకులాచారః గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తచ లాభా లాభాచేకాదశైరవు అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో గనుక చూసుకుంటే స్వకులాచారః మీ ఇంటికి సంబంధించిన పండగలు, ఫెస్టివల్స్ పెద్దవాళ్ళతో చక్కగా కలిసి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది గృహే నిత్యోత్సవం మీ ఇంట్లో చక్కగా సెలబ్రేషన్స్, ఫంక్షన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిత్యమాధుర్య భుక్తిచ్చ టయానికి మంచి ఫుడ్ తింటూ, స్వీట్స్ తింటూ సరదాగా హ్యాపీగా ఉండే ఒక టైం అని మీరు గమనించుకోవాలి. అయితే 5th హౌస్‌లో దృష్టి ఉండటంతోటి మీరు ఏదైనా స్ట్రాటజీలు చేస్తున్నా, వ్యూహాలు చేస్తున్నా, పెద్ద పెద్ద పనులు ఫ్యూచర్‌కి సంబంధించిన పనుల్లో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని కొంచెం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది ఈ మంత్ అంతా. మనకి ఈళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి 12వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఇది మనకి మిక్స్డ్ రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. పాజిటివ్ సైడ్‌లో గనక చూసుకుంటే ఈళ్ళకి 3rd హౌస్‌లో ఉండటం, దృష్టి ఉండటంతోటి మీ యొక్క ఓన్ టాలెంట్, క్రియేటివిటీని చాలా ధైర్యంగా ముందు పెట్టేసి దానికి అనుగుణంగా వర్క్ చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళిపోతారు. ఛాలెంజ్ గనక చూసుకుంటే 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మనకి ప్రవాస వ్యాధి పీడాంచ బంధువైర ధనక్షయం దేహ పీడాంచ సంచారం ద్వాదశికే కుజే అని మనకు చెప్తూ ఉంటారు. ఈ టైంలో గనక చూసుకుంటే ప్రవాసం, ఫారిన్‌లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటి వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళే ఉండే అవకాశం ఎక్కడైనా ఉంటుంది. వ్యాధి కొంచెం మీకు కానీ, మీ బంధువులకు గానీ
కొంచెం వ్యాధులు వచ్చేసి అంటే ఏమంటారు డిసీజెస్ వచ్చేసి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే హాస్పిటల్స్ ద్వారా మీకు ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బంధువైరం, ధనక్షయం బంధువులతో గొడవలు రావచ్చు. ధనం గూడా విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహ పీడ శారీరకంగా కొంచెం బాధలుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంచారం వృధా ట్రావెల్స్ అవి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మానసిక ఆందోళన గూడా ఎక్కువగా గురి కావాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అయితే 9వ ఇంట్లో మీకు శుక్రుడు ఉండటం వల్ల చాలా చాలా చక్కగా యోగ్యతనిస్తాడు. 9వ ఇంట్లో శుక్రుడు మీకు భాగ్యాన్ని తీసుకొస్తూ ఉంటారు. ఈ టైంలో గనక చూసుకుంటే శుక్రుడు 9వ ఇంట్లో ఉండి వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి, స్వాద్ధర్మకృత్, చిత్తశుద్ధి, అభిష్టాదః నవమస్తే భవేత్ భృగో అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఈ ప్రకారం చూసుకుంటే వస్త్రలాభం చక్కగా క్లాత్స్ అన్నీ చక్కగా కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహా ఆరోగ్యం ఇంకా సౌండ్ హెల్త్ మంచి హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుభక్తి పెద్దల యందు మంచి రెస్పెక్టబుల్‌గా ఉంటారు. స్వధర్మకృత్ మీ ఓన్ ఇంట్యూషన్‌తో మంచి మంచి సద్భక్తితోటి రైట్ పాత్‌లో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిత్తశుద్ధి మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేసి ప్రాపర్‌గా డెసిషన్ తీసుకొని అనుకున్న కోరికలన్నీ అనుకునే విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు 9వ ఇంట్లో విశేషంగా యోగించి లాభాన్ని, లక్‌ని తీసుకొనొస్తారు. అయితే శుక్రుడు థర్డ్ హౌస్‌లో ఉండటంతోటి ఎవరైనా గనక లవ్ గానికి సంబంధించిన వ్యవహారాల్లో, రొమాన్స్‌కి సంబంధించిన విషయాల్లో, ప్లెజర్స్ ఓకే. మీకు చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఒక మైండ్, ఇంట్యూషన్ అంతా ఉండేసి చాలా ఫేవరబుల్‌గా ఉండే మంత్ అని మీరు చెప్పుకోవాలి. చూసారు కదా! ఇప్పటిదాకా మనకి గ్రహాలు ఎలా ఉందో చెప్పుకున్నాం. ఇప్పుడు గనక నక్షత్ర ప్రకారం గనక చూసుకుంటే ఈ నక్షత్రాల్లో మనకి చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలుంటాయి ఈ రాశిలో. మనకి ఫస్ట్ మనకి చిత్తా నక్షత్రం గనక చూసుకుంటే ఈళ్ళకి ఫేవరబుల్‌గా లాభప్రదంగా ఉంటుంది. ఫారిన్ ఎళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఫారిన్‌లో స్టే చేసి అక్కడ ఉండాలనుకున్న వాళ్ళకి కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. వస్త్ర లాభము ఈ టైప్‌లో మీరు చక్కగా షాపింగ్‌లు చేసి జ్యువెలరీ కానివ్వండి, మీకు కావాల్సిన వస్తువులన్నీ చక్కగా కొనుక్కునే అవకాశం కూడా ఎక్కువుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి గనక చూసుకుంటే అగైన్ ఈళ్ళకి క్షేమంగా ఉంటారు. విదేశాగమనం ఉంటుంది. వస్త్రలాభం ఉంటుంది. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి గనక చూసుకుంటే ఈళ్ళకి కూడాను క్షేమంగా ఉంటారు. ఫారిన్ ఎళ్ళాలి లేదంటే ఫారిన్ రిలేటెడ్ వాళ్ళందరికి చక్కగా కలిసొస్తుంది. వస్త్ర లాభము మీ క్లోత్స్ రిలేటెడ్ బెనిఫిట్స్ అంతా చూపిస్తూ ఉంటుంది. ఫైనల్‌గా వీళ్ళకి ఛాలెంజ్ ఏమంటే దేహ పీడనం అని చూపిస్తుంది. మీరు గనక గమనించుకుంటే ఈ రాశి వాళ్ళకి చిత్త, స్వాతి నక్షత్రం వాళ్ళకి ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. మీరు బ్రాడ్‌గా గనక చూసుకుంటే వీళ్ళకి దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఒకటే ఎక్కువగా చూపిస్తూ ఉంది. మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఫేవరబుల్‌గా ఉందని మీరు గమనించుకోవాలి. సో, ఈ రాశి వాళ్ళకి ఓవరాల్‌గా గనక చూసుకుంటే చాలా బాగుంది. ఎవరైతే గనక ఇంకా కొంచెం ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఈ రాశి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈళ్ళకి ఆహ్, కుబేర పాశుపత అభిషేకము ప్లాన్ చేయటం జరిగింది. ఆగస్టు 21వ తారీఖున. ఇది సామూహికంగా అందరిని దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగింది. ఇప్పటిదాకా ఈ యొక్క కుబేర పాశుపత అభిషేకము, మహాలక్ష్మి విశేష హోమం ఈ 2 కలిపి 2 రోజుల ప్రోగ్రామ్‌గా చాలామంది ఇళ్లల్లో మా క్లయింట్స్‌కి చేయటం జరిగింది. అయితే ఫస్ట్ టైమ్ దీన్ని క్లయింట్‌లో 1-to-1 చేపించుకోవడం చాలా కాస్ట్ అవుతుంది. అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి చాలామంది ఎంక్వైరీస్ నాకు ఉండటంతోటి దీన్ని ఒక సామూహికంగా ఒక పండగలాగా తీసుకెళ్దాము. అది కూడాను మనకి శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారము, గురువారం రోజు దీన్ని ప్లాన్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. ఇప్పటికే ఈ చాలా ఎంక్వైరీస్ అన్నీ రావటం జరుగుతుంది. కొంతమంది పేమెంట్ కూడా చేసుకుంటున్నారు. మేము ఇప్పటికైతే ఒక ఫస్ట్ 50 కపుల్స్‌కి మాత్రమే ఎలో పెట్టుకుందాం. ఎందుకంటే మాకున్న ప్లేసు అదంతా దృష్టిలో పెట్టుకొని అనుకుంటున్నాము. ఇది త్వరగా అయిపోతే ఇన్‌కేస్ మారే అవకాశం ఎక్కువ ఉండొచ్చేమో చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ టైమ్ చేస్తున్నాం కాబట్టి చాలా విషయాలు జస్టిఫికేషన్ కూడా చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్‌గా కూడా చేస్తున్నాం కాబట్టి మంచి స్పందనొచ్చింది. చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. కొంతమంది పేమెంట్ కూడా ఆల్రెడీ చేస్తున్నారు. ఇది 2 రోజులండి. ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు ఆహ్, ఏమని చెప్తారంటే కుబేర పాశుపత అభిషేకం. మీ ఇంట్లో ధనం వచ్చి స్థిరంగా నిలబడటానికి కుబేరుడి యొక్క కృప కావాలి కాబట్టి కుబేర పాశుపత అభిషేకం చేశాం. రెండో రోజు వచ్చేప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ఉంటుంది. ఇందులో శీఘ్ర ధన ప్రాప్తి. మీకు ధనం చాలా చాలా త్వరగా రావాలి అనుకుంటే దీంట్లో అటెండ్ అవ్వండి. అలానే నష్టద్రవ్య ప్రాప్తి. మీరు ఎక్కడన్నా అమాయకత్వంగా పాపం ఇన్నోసెంట్‌గా ఎక్కడన్నా డబ్బులిచ్చి మీ డబ్బులు కోల్పోయి ఆ డబ్బులు మళ్ళా మీకు తిరిగి రావటానికి కూడాను ఇది ఉపయోగపడుతుందండి నష్టద్రవ్య ప్రాప్తి. ఇలా 3 కలిపి 2 రోజులుగా చేస్తున్నాం. ఇది ఆగస్టు 21 తారీఖు, 22 తారీఖు. మీరు ఎవరైనా గనక ఇంట్రెస్ట్‌గా గనక ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా కనెక్ట్ అయితే మీకు డీటెయిల్స్ ఇస్తాను. సో, చూసారు గదండీ! మీ రాశి వాళ్ళంతా అష్టైశ్వర్యాలతో కలగాలని జెప్పేసి, భోగభాగ్యాలతో కలగాలని జెప్పేసి, వరమహాలక్ష్మి యొక్క కృప మీ మీద ఉండాలని జెప్పేసి కోరుకుంటున్నాను. మీ అందరికి మంచి ఆశీస్సులండి. నమస్తే.